ఎన్హెచ్ఎం ఆధ్వర్యంలో ఉద్యోగులకు సంబంధించి కనీస వేతనాలు చెల్లించాలంటూ పలు డిమాండ్లు చేస్తూ కూడా తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు సంబంధించినటువంటి ఎన్హెచ్ఎం అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కూడా పలు డిమాండ్లు చేస్తూ ఇక్కడ ధర్నా అయితే చేస్తున్నారు. మరి వారి ప్రధాన డిమాండ్లు ఏంటి ఒకసారి అయితే చూద్దాము. ఇక సంబంధించిన పోస్టర్ కూడా మనకు ఉంది. అంటే ఎటువంటి డిమాండ్లు చేస్తున్నారంటే ప్రతి నెల 1వ తేదీన జీతాలు చెల్లించాలంటూ వారు చెప్తున్నారు. అంటే ఇప్పటికీ 2-3 నెలలు అయిపోతుంది. వెళ్ళి కమిషనర్ ని కలిసినప్పటికీ కూడా జీతభత్యాల గురించి మాకు క్లారిటీ లేదు. 10వ తారీఖు వస్తున్నదే లేదు, 15వ తారీఖు వస్తున్నదే లేదు. జీతం ఎప్పుడు ఇస్తారు అనే విషయం కూడా మనకు తెలియదు. కాబట్టి ఖచ్చితంగా 1వ తారీఖు జీతాలు ఇవ్వాలని చెప్తున్నారు. 2 నెలల సెప్టెంబర్, అక్టోబర్ వెంటనే విడుదల చేయాలంటే 2 నెలల నుంచి కూడా, అంటే ఈ నెలతో కలిపి 3 నెలల నుంచి కూడా జీతం లేదు కాబట్టి వెంటనే విడుదల చేయాలని చెప్తున్నారు. మూడోది, మహిళలకు వేతనంతో కూడిన 180 రోజుల ప్రభుత్వ సెలవులు మంజూరు చేయాలి. అంటే మహిళల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా వేతనం చెల్లించడానికి లీవులు కూడా మంజూరు చేయాలి. అవి 180 రోజులు ఉండాలి అని చెప్తున్నారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి. అంటే భారీగా పనిచేస్తున్నప్పటికీ, ఎక్కువ గంటల తరబడి పనిచేస్తున్నప్పటికీ తమకి కొంచెం జీతం మాత్రమే ఉంది. సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం సమాన పనికి సమాన వేతనం కూడా ప్రభుత్వం చెల్లించాలని వారు కోరుతున్నారు. నెక్స్ట్, ఎన్హెచ్ఎం ఉద్యోగులకు భద్రత కల్పించాలి. ఉద్యోగ బీమా పథకం అమలు చేయాలి. అంటే భద్రత అంటే వాళ్ళు అంటున్నది అంటే ప్రమాదవశాత్తు ఏదైనా జరిగినప్పటికీ కూడా వైద్యం చేయించుకోవడానికి కూడా వాళ్ళకి సహకారం కావాలి అంటే చెప్తున్నారు. కాంట్రాక్ట్ అవుట్ సోర్స్ విధానాన్ని రద్దు చేయాలంటే కాంట్రాక్టింగ్ అవుట్ సోర్స్ విధానాన్ని రద్దు చేసి తమని రెగ్యులర్ గా ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించాలని చెప్తున్నారు. నెక్స్ట్, ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్ చేయాలి. ఎల్టీ నర్సింగ్ ఆఫీసర్ రిజల్ట్స్ వెంటనే విడుదల చేయాలి. ఎగ్జామ్ కి సంబంధించినటువంటి రిజల్ట్స్ విడుదల చేయాలి అంటూ కూడా ఇవాళ కోర్టులోని ఎన్హెచ్ఎం వద్ద కూడా వారు ధర్నాకు దిగారు. మరి దీనికి సంబంధించి భారీ ఎత్తున మహిళలతో పాటు పురుషులు కూడా ఇక్కడ కూర్చొని ధర్నా అయితే చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే 2-3 నెలల నుంచి తమకి అమలు కానటువంటి జీతాన్ని వెంటనే అమలు చేయాలి అంటూ కూడా ఎన్హెచ్ఎం ఉద్యోగులు అయితే కోరుతున్నారు. ప్రస్తుతం ఇక్కడ కొంతమంది ఉద్యోగులు కూడా ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? మెడికల్ ఎంప్లాయీస్ అండి. ఎన్హెచ్ఎం లో పనిచేస్తున్నాము. అన్ని జిల్లాల నుండి వచ్చాము. తెలంగాణలో పనిచేస్తున్న ప్రతి జిల్లా నుండి ఎన్హెచ్ఎం లో పనిచేస్తున్న ఆల్ క్యాడర్స్ వచ్చాము. మా అందరికి 3 నెలల నుండి జీతాలు వస్తలేవు. కాబట్టి మేము ఈ రోడ్డు మీదకి వచ్చాము, ఈ ధర్నా చేస్తున్నాము. లేదంటే మేము 25 సంవత్సరాలు 26 సంవత్సరాల నుండి ఇదే ఎన్హెచ్ఎం లో కాంట్రాక్ట్ మీద పనిచేస్తున్నాము. ఆ రోజు నుండి ఈ రోజు వరకు మమ్మల్ని శ్రమ దోపిడీ చేస్తాండ్రు తప్ప మాకు సమాన పని, సుప్రీంకోర్టు ఇచ్చిన సమాన పనికి సమాన వేతనం మాత్రం ఈ రోజు వరకు చేయలేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్న ఎవ్రీ ఇయర్ 5% ఇంక్రిమెంట్ కూడా ఇస్తలేదు ఈ గవర్నమెంట్. 4 ఇయర్స్ కి ఇచ్చే లోయాలిటీ బోనస్ కూడా ఇవ్వడం లేదు. మమ్మల్ని మొత్తం ప్రతి ఈ ఎన్హెచ్ఎం లో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి పేషెంట్లకు సేవ చేయడానికి వస్తాం. మేము పేషెంట్లం అయిపోతున్నాం. మేము బీపీ బారిన పడుతున్నాం, మేము షుగర్ లో ఉంటాం. కానీ మేము సర్వీస్ చేస్తున్నాం. కానీ గవర్నమెంట్ ఈ రోజు వరకు మా పరిస్థితులను అర్థం చేసుకోవడం లేదు. 3 నెలల నుండి జీతాలు లేకుండా ఏ ఉద్యోగి ఎలా పనిచేస్తారు? జీతం ఇయ్యరు. కానీ రెగ్యులర్ గా మేము డ్యూటీ పోవాలి, పేషెంట్లను చూడాలి, అన్ని చెయ్యాలి. మాకే పైసలు లేనప్పుడు ఉద్యోగం చేస్తూ ఎలా పోవాలి? పోవడానికి కూడా ఆటో ఛార్జీలు వద్దా? మాకు పేషెంట్లను చూడడానికి వద్దా? మేము వాడుకోవడానికి వద్దా? ఏదొద్దా? మాకు కూడా పిల్లలు ఉన్నారు కదా. గవర్నమెంట్ అయితే జీతాలు తీసుకుంటా లేదా? అందరికి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. ఎన్హెచ్ఎం ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయాలి. ఇందులో చాలా మంది 60 ఏళ్ళు పైబడి కూడా ఉన్న వాళ్ళు అయిపోయినారు, రిటైర్డ్ అవుతున్నారు. ఏది లేకుండా రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ చాలా మంది కూడా ఉన్నారు. ఇప్పుడు ఉన్న వాళ్ళకైనా సమాన పనికి సమాన వేతనం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పే కదా. మేమేం గొంతమ్మ కోరిక కోరతలేము. నిన్నగాక మొన్న వచ్చి మాకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వమంటలేము. 25-26 సంవత్సరాల నుండి చేస్తున్నాం కాబట్టి అడుగుతున్నాం. మేము అన్ని న్యాయమైన కోరికలనే కోరుతున్నాం. అందుకే సమాన పనికి సమాన వేతనం ఇవి ఇవ్వాలి అని అడుగుతున్నాము. తెలంగాణ వచ్చినాక తెలంగాణలో అసలు కాంట్రాక్టీకరణే ఉండదు అని చెప్పారు. 2 సార్లు తెలంగాణ ప్రభుత్వం వచ్చింది. కానీ మహిళా ఉద్యోగులు మా ఆడపడుచులు తెలంగాణ ఆడపడుచులు అని చెప్పిండ్రు. అప్పుడు ఈ ఆడపడుచులే రోడెక్కిండ్రు. ఇప్పుడు వచ్చిన
వాళ్ళు చెప్పినట్టు పని చేసిన తర్వాత జీతాలు రాకపోవడం చాలా దురదృష్టకరమైన విషయం. కంపల్సరీ టైం టు టైం జీతాలు అనేది ఇవ్వాలి. లాస్ట్ మాకు 6 months నుంచి ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. అంతకుముందు టైం టు టైం జీతాలు వచ్చేటివి. ఇప్పుడు మనకు టైం టు టైం జీతాలు రాకపోవడం వల్ల జీతాలే తక్కువ. అందులో మళ్ళీ రాకపోవడం అంటే జనాలు పనిచేసేదే జీతాల కోసం. ఇది చాలా ఇంకొకటి ఏంటంటే మేము అందరం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్, అంటే మాకు ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ లేదు. ఈ విషయము మీ ఛానల్ని కాకుండా సోషల్ మీడియాలో అందరికీ కూడా మీరు గవర్నమెంట్ దృష్టికి వెళ్ళేటట్టుగా మా పైన గవర్నమెంట్ దృష్టి పెట్టాలి, మా ఇష్యూస్ని రిజాల్వ్ చేయాలని మీ ఛానల్తో మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఇక్కడ కొంతమంది మహిళలు కూడా ఉన్నారు, ధర్నాలో పాల్గొన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ధర్నాలో కూర్చున్నాడు, ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం డిమాండ్ చేస్తున్నారు? జీతాలు లేవు మేడం. 2 months నుంచి 3 months ఇది జీతాలు లేవు మాకు. కనీసం దసరా పెద్ద పండుగ, ఆ పండుగ కూడా జీతాలు లేవు మాకు. వచ్చే జీతాలు పెద్దగా లక్షలు ఏం లేవు మేడం. ఇచ్చేది 15, 20, 30, మా అంటే 40 లాస్ట్ అంతే. ఆ జీతాలు కూడా మాకు ఇన్ టైంలో ఇవ్వకుండా ఎప్పుడో 3 నెలలకు 4 నెలలకు ఇస్తే మా జీవితాలు ఏం కావాలి? ఒక్కొక్కరికి హెల్త్లు బాగాలేక హాస్పిటల్లో పాలై చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ లేవు. వాళ్ళకి ఏ విధంగా మాకు ఎన్ని 20 సంవత్సరాలు 25 సంవత్సరాల నుంచి కూడా ఇళ్ళ చేసుకుంటా జీవితాలకు మాకు ఏది రేపు ఫ్యూచర్ ఏంటి అనేది కూడా మా పిల్లలకు కూడా మేమేం చెప్పుకోలేకపోతున్నాం. మా పిల్లలు వస్తుంటే వాళ్ళు సెటిల్ అవుతున్నారు, కానీ మేము మాత్రం మా బతుకులు ఇంతే ఉంటుండే. ఎంత వస్తాయి అమ్మా మీ జీతం? ఎంత వస్తుంది? మాకు వచ్చేది ఎంత 15 అయితే మాకు ఇప్పుడు 25 ఏళ్ల నుంచి 30,000 వస్తాయి అంతే మేడం. 25 ఏళ్ల నుంచి చేస్తుంటే కూడా మా జీవితాలు ఏ మాత్రం ఇంకా తగ్గిపోతున్నాయి. ఇందులో ఒకరొకరు చనిపోతున్నారు ఏజ్ ఎక్కువైపోయి. మరి వాళ్ళు ఇప్పుడు ఒక మా తోటి ఎంప్లాయ్ ఒక ఆయన ఇప్పుడు ఏది మన హాస్పిటల్లో ఉన్నాడు. ఇప్పుడు ఆయనకి 15 లక్షలు ఏమో కావాలంట. ఎక్కడి నుండి వస్తాయండి మాకు? మాకు వచ్చే పోయినసారి కేసీఆర్ ప్రభుత్వంలో ఎట్లుండేదమ్మా? కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చే జీతాలు సార్ అంతే చేసిండు, మాకు ఏమీ న్యాయం జరగలేదు. మాకు అప్పటి నుండి కూడా అంత అన్యాయమే ఉంది. మా జీవితాలలో మొత్తం అన్యాయమే ఉంది మేడం. మొత్తము మాకు ఎవ్వరు వచ్చినా కూడా వాళ్ళు అన్నారు మేము కాంట్రాక్ట్ వాళ్ళని రెగ్యులర్ చేస్తామని వచ్చిండ్రు 10 ఏళ్ల కిందట. వాళ్ళు ఏం చేయలేకపోయారు. ఇప్పుడు వీళ్ళు వచ్చిన 3 సంవత్సరాల పైన అయిపోయింది, వీళ్ళు ఏం చేయలేకపోతున్నారు. మా జీవితాలు అంతే ఉంటున్నాయి మేడం. మా మొత్తం ఎన్హెచ్ఎం మొత్తం ఇంతే ఉంది మేడం. మాకు ఇన్ టైంలో వచ్చే జీతం అయినా సరే ఇన్ టైంలో ఇవ్వండి చాలు. ఎంతో వచ్చినంత అయినా కూడా ఇన్ టైంలో ఇవ్వండి. అంటే ఎప్పుడు ఇదే ఇబ్బంది ఉంటుందా? 2-3 రోజులకు ఒకసారి 2-3 నెలలకు ఒకసారి పడుతూ ఉంటుందా జీతం అనేది మీకు? ఎప్పటి నుంచో ఇంతేనా? ఎప్పటి నుంచో అంటే ఇంతకు ముందు పోయిన ఒక 2-3 ఏళ్ల నుంచి కరెక్ట్ గానే వస్తున్నాయి. తర్వాత ఇప్పుడైతే పూర్తిగా 2-3 నెలల నుండి అయితే 3 నెలలు అవుతుంది మేడం. ఎన్హెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఉద్యోగులకి కనీస వేతనాలు కల్పించాలంటూ కూడా ప్రస్తుతం కోటిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగులంతా కలిసి ధర్నా చేస్తున్నారు. పలు డిమాండ్లు కూడా ప్రభుత్వానికి చేస్తూ ఉన్నారు. మరి ఏంటండి మీ ప్రధాన డిమాండ్లు ఏంటి? ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ముఖ్యంగా ప్రధానంగా మేము చెప్తున్నటువంటి డిమాండ్, గత 2 నెలల నుంచి ఎన్హెచ్ఎంలో పనిచేస్తున్నటువంటి దాదాపు 17,500 మంది కార్మికులకు ఉద్యోగులకు జీతాలు రావట్లేదు. ఇవి 3వ నెల కూడా కంప్లీట్ కాబోతా ఉంది. దానికి సంబంధించి మేము 4వ తారీఖున లెటర్ ఇస్తే కమిషనర్ గారు పిలిచి మాట్లాడి ఒక 10 రోజుల్లో జీతాలు చెల్లిస్తామని చెప్పడం జరిగింది. కానీ 10 రోజులు 15 రోజులు అయిపోయినా కూడా ఇప్పటికి కూడా జీతాలు రానటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. జీతాలు ప్రతి నెల టైంకు అసలు వచ్చేదే జీతాలు అరకొర జీతాలు. ఎందుకంటే జీవో నెంబర్ 111795 జీవో తీసుకొచ్చి కింది స్థాయి ఉన్నటువంటి 4th క్లాస్ ఉద్యోగులకు కనీస వేతనం ఇవ్వలేదు. అట్లాగే ఉన్నటువంటి కొద్ది పై స్థాయి ఉద్యోగులకు ఉన్నటువంటి జీతాలను తగ్గించడం జరిగింది. అంటే దాన్ని అసంబద్ధంగా ఎన్హెచ్ఎంలో ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితుల్లో కొనసాగుతా ఉంది. జీతాలు ఇచ్చే జీతాలు కూడా తగ్గించినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఎన్హెచ్ఎం సంస్థల్లో కొనసాగుతా ఉంది. ఆ జీతాలు సక్రమంగా అయ్యాక తక్కువ జీతాలు, అదేవిధంగా 2-3 నెలలకు ఒకసారి కూడా ఇచ్చేటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితిలో మేము ఈ ధర్నా కార్యక్రమం చేస్తా ఉన్నాం. అదేవిధంగా గత పిఆర్సీ వచ్చినటువంటి సందర్భాల్లో 3 సంవత్సరాలు దాటిపోయింది. ఇప్పటికీ 7 నెలల పిఆర్సీ బకాయిలు రావాలి. అవి కూడా ఇప్పటికి కూడా 7 నెలల పిఆర్సీ బకాయిలు ఇవ్వడం లేదు. ఎన్హెచ్ఎంలో డబ్బులు ఉన్నాయి, ఫండ్స్ ఉన్నాయి. నిత్యం కింది స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో ఫీల్డ్ లెవెల్లో వాళ్ళకి గ్రామీణ స్థాయిలో వెళ్ళి పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు వాళ్ళ ఉపాసం పస్తులతో ఉన్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం, వెంటనే 2 నెలల వాళ్ళకి రావాల్సినటువంటి జీతాలు ఇవ్వాలి. ప్రతి నెల సక్రమంగా 1వ తేదీన జీతాలు ఇవ్వాలి. అదేవిధంగా రావాల్సినటువంటి 7 నెలల పిఆర్సీ బకాయిలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఉద్యోగులు ఈరోజు ధర్నా చేపట్టడం జరుగుతుంది. కారణం ఏంటంటే
ఇప్పుడు ఎన్హెచ్ఎం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు 3 నెలల నుండి జీతాలు చెల్లించలేకపోవడము, గవర్నమెంట్ను మాకు జీతాలు ఎందుకు ఇవ్వట్లేదని ప్రశ్నిస్తే గవర్నమెంట్ ఇచ్చేటటువంటి సమాధానం ఏంటంటే మా దగ్గర బడ్జెట్ లేదని అంటున్నారు. బడ్జెట్ ఎందుకు లేదు గవర్నమెంట్ దగ్గర? ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని కార్యాలయాలకు, ప్రభుత్వ కార్యాలయాలకు ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి డబ్బులు వస్తున్నాయి, ఫ్రీ స్కీమ్స్ పథకాలు పెట్టడానికి డబ్బులు వస్తున్నాయి. కానీ ఎన్హెచ్ఎంలో పనిచేసేటటువంటి ఉద్యోగులకు మాత్రము శాలరీస్ నెల నెల ఇవ్వడానికి డబ్బులు లేవని అంటున్నారు. ఇంకో మాట అడిగితే ఏదో డేటా కరెక్ట్గా లేదు, ఏదేదో కారణాలు చెప్తూ దాన్ని ఏ డేటా కరెక్ట్గా లేకపోయినా ఈరోజు 2025 ఈ సంవత్సరంలో ఉన్నటువంటి దాంట్లో డేటా ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా ఒక వారం 10 రోజులలో చేయాల్సినటువంటి టెక్నాలజీ అనేది, ఎంప్లాయ్మెంట్ అనేది మన దగ్గర ఉన్నది. కానీ గవర్నమెంట్ డబ్బులు ఇయ్యలేక రోజుకొక సాగు చెప్తూ దీన్ని పొడిగిస్తూ ఉంది. అంతేకాకుండా ఈ 3 నెలల జీతాలు పెండింగ్ పెట్టడమే కాకుండా వైద్య శాఖలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి మినిమం వైద్య సదుపాయాలు లేకుండా తెలంగాణ గవర్నమెంట్ అనేది నడిపిస్తుంది. ఇందులో ఏ ఒక్కరికి కూడా ఎన్హెచ్ఎంలో పనిచేసే వాళ్ళకి ఓ పిఎఫ్ లేదు, ఓ ఈఎస్ఐ లేదు, ఒక హౌస్ రెంట్ అలవెన్సెస్ లేదు. వెట్టి జాగిరి చేయించుకుంటున్నారు కానీ సమాన పనికి సమాన వేతనం చెల్లించట్లేదు. జీతాలు అడిగితే 1వ తారీఖు వస్తుందో తెలియదు జీతం, 10వ తారీఖు వస్తుందో తెలియదు జీతం, 15వ తారీఖు వస్తుందో జీతం తెలియదు. అది ఏ నెలకు వస్తుందో ఏ సంవత్సరం వస్తుందో తెలియదు. ప్రతి పండగ పోతుంది కానీ జీతాలు మాత్రం రావట్లేదు. అంటే మనం ఎంత దారుణమైన పరిస్థితిలో ఉన్నామో, భారతదేశంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్య మాత్రము ఈ ఎన్హెచ్ఎం అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగులు మాత్రము ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు పక్కన రాష్ట్రాల్లో జార్ఖండ్ కానివ్వండి, మహారాష్ట్ర కానివ్వండి, మిగతా రాష్ట్రాలు ఉన్నాయి. అక్కడ ఎన్హెచ్ఎం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉన్నటువంటి ఉద్యోగులను రెగ్యులర్ చేస్తుంది. ఇక్కడ మాత్రము రెగ్యులర్ చేయడం కాదు, ఉన్న వ్యక్తులకు జీతాలు లేకుండా ఇబ్బంది పెడుతున్నది. ఇక్కడ ప్రతి ఒక్కరు వచ్చే అందరూ కూడా ఏఎన్ఎంలు ఉన్నారు, ఎంహెచ్ఎల్పి వాళ్ళు ఉన్నారు, డెంటిస్టులు ఉన్నారు, సైకాలజిస్టులు ఉన్నారు, మేనేజర్స్ ఉన్నారు. ఇట్లా అన్ని కేడర్స్ చూసుకుంటే 78 కేడర్లు ఉన్నాయి. 17,541 మంది రాష్ట్రంలో పనిచేస్తున్నారు. ఇక్కడ ఒక్కొక్క డిపార్ట్మెంట్లో కాంట్రాక్ట్గా పనిచేసే వాళ్ళు 20,000 30,000కు పైగా అధికారికంగా ఉన్నా కూడా వాళ్ళకి జీతాలు వస్తున్నాయి. ఈ తక్కువ నెంబర్ 17,541 మంది పనిచేసే వాళ్ళకు మాత్రము జీతాలు ఇవ్వడానికి డబ్బులు ఇవ్వని అంటుంది. ఈ వైద్య శాఖ అనేది మాత్రము ఓన్లీ కరోనా లాంటి సమయంలో, ఏదైనా ఆపద ఉన్న సమయంలో మాత్రమే వైద్య శాఖ గుర్తొస్తుంది కానీ మిగతా టైంలో దీన్ని పట్టించుకునే నాదులు లేడు. కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్, ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నమెంట్ ఖచ్చితంగా దీని గురించి తగిన నిర్ణయం తీసుకోవాలి, మాకు న్యాయం చేయాలి. ఈ ఎన్హెచ్ఎం వల్ల అందరం కూడా మాకు న్యాయం జరిగే వరకు ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాము. ఇలాంటి ధర్నాలకు మేము ఎలాంటి వెనుకడు కూడా వేసేది లేదని మేము ఈ సభాముఖికంగా తెలియజేస్తున్నాము. మేము మహబూబాబాద్ జిల్లా నుండి, హన్మకొండ జిల్లా నుండి, ఆదిలాబాద్, నిజామాబాద్, ఇలా వరంగల్ అన్ని జిల్లాల నుంచి కూడా మేము వచ్చినాము. ఈ రోజు కనుక మాకు ఈ ధర్నాకు సంబంధించి మాకు సరైన ఫలితంగానికి ఇవ్వకపోతే ఇలాంటి ధర్నాలు మేము ఇంకా మరికొన్ని చేయాల్సి ఉందిగా మేము కోరుకుంటున్నాము. ఈ మీడియా తరఫున మేము ఒకటే కోరుకునేది, మీ యొక్క మీడియా తరఫున మేము కోరుకునేది ఏంటంటే ఈ పోలీస్ వారైనా సరే, మీడియా వారైనా సరే మాకు సహకరించి మా యొక్క సమస్యను పరిష్కరించి ఖచ్చితంగా గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్కు, సెంట్రల్ గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళాలి. మాకు వచ్చేటటువంటి జీతాలు కూడా ఒకరే ఇచ్చేది కాదు. స్టేట్ గవర్నమెంట్ కొంత ఇస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ కొంత ఇస్తుంది. కానీ ఏ ఒక్కరు ఇచ్చింది కూడా మాకు ప్రతి నెల పెండింగ్ అవుతుంది కానీ ఏ శాలరీస్ కూడా మా దగ్గరికి రావట్లేదు. కాబట్టి ఖచ్చితంగా మీ మీడియా వారు గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లి మా యొక్క వైద్య ఎంప్లాయీలకి సహాయం చేయగలరని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ జీ. పాల్గొంటామని అడిగి తెలుసుకుందాం. అసలు వాటి ప్రధాన డిమాండ్స్ ఏంటి, ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రభుత్వానికి డిమాండ్స్ ఏంటి? మేము ఎన్హెచ్ఎం ఎంప్లాయీస్ అండి, కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్. మాలో 78 క్యాడర్స్ ఉన్నాయి. టోటల్గా 78 క్యాడర్స్లో 17,500 పై చిలుకు ఎంప్లాయీస్ ఉన్నారు. గత 3 నెలలుగా మాకు జీతాలు అనేది ఇవ్వలేదు. అలాగనే
ప్రతి 7 నెలల నుండి ఏరియర్స్ వేయలేదు. అలానే 60-40% రేషియో ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ 60% జీతం ఇవ్వాలి, స్టేట్ గవర్నమెంట్ 40% యాడ్ చేసి ఇవ్వాలి. కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఇస్తున్నదో ఆ జీతం మాత్రమే మాకు వేస్తున్నారు గత 20 సంవత్సరాలు. అలానే మాకు ఎవ్రీ ఇయర్ 5% ఇంక్రిమెంట్ అనేది పెరగాలి. అలానే 4 సంవత్సరాలకు ఒకసారి లాయల్టీ బోనస్ 8% పెరగాలి. ఇది మేము పెట్టిన రూల్స్, స్టేట్ గవర్నమెంట్ పెట్టిన, సెంట్రల్ గవర్నమెంట్ NHM రూల్స్ పెట్టిన రూల్స్ ఏవి ఇప్పటికీ స్టిల్ కంటిన్యూ అవుతుంది. కానీ గత 20 సంవత్సరాల నుండి దీన్ని పక్కన పెట్టేశారు. మాకు ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ 60% ఇస్తున్నో అది మాత్రమే ఇస్తున్నారు. PRC లేదు, ఎరియర్స్ లేవు. పండగలు చేసుకుందామంటే జీతాలు ఇవ్వలేదు. దసరా పండగకి జీతం లేదు, దీపావళి పండగ లేదు. మేము ఎన్నోసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చాము, NHM ఆఫీస్, కమిషనర్ ఆఫీస్ మేడంని కలిసాము, అయినా కూడా ఎలాంటి చలనం లేదు మాకు. సో అందుకే ఈ రోజు ధర్నాకు పిలుపునిచ్చినాము. మా ధర్నాని శాంతియుతంగా మేము చేసుకుంటుంటే సరే మమ్మల్ని మేము శాంతియుతంగా చేస్తుంటే మమ్మల్ని పోలీసులు వచ్చి ఆటంకపరిచారు. ఒకవేళ ఇది ఇట్లనే కొనసాగితే మాకు ఎలాంటి హామీ రాకపోతే రేపటి నుండి అంటే మీరు ఇప్పటి వరకు దీనికి సంబంధించి ఎవరిని కలవలేదా? ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎవరిని కలవలేదా? మేము అందరినీ కలిసాము, రిపీటెడ్ గా ఎవరిని రిప్రజెంటేషన్, కలిసారు? కమిషనర్ మేడం గారిని కలిసాము, కమిషనర్ మేడం కి రిప్రజెంటేషన్ ఇచ్చాము. ఆల్రెడీ హెల్త్ మినిస్టర్ గారిని కూడా పలు దఫాల్లో కలిసాము. అయినా కూడా ఎలాంటి మాకు హామీ రాలేదు ఇప్పటి వరకు. 78 క్యాడర్లో ఉన్న ప్రతి ఒక్క ఎంప్లాయీకి ఏదో విధంగా సఫర్ అవుతూనే ఉన్నారు. సో ఎట్టి పరిస్థితిలో మాకు ఈ రోజు ఏదైనా ఒక హామీ వస్తేనే మేము ఈ సమ్మెని విరమిస్తాం, లేదంటే ఈ ధర్నాన్ని కొనసాగిస్తూనే ఉంటాం. ముఖ్యమైన హామీ ఏం కోరుకుంటున్నారు? మాకు వెంటనే ఇప్పుడు 3 నెలల జీతాలు ఇవ్వాలి. అలానే సమాన పనికి సమాన వేతనం, ఏదైతే సుప్రీం కోర్ట్ గైడ్ లైన్స్ ప్రకారం మాకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. అలానే మాకు ఎవ్రీ ఇయర్ 5% ఇంక్రిమెంట్ పెరగాలి. అలానే 4 years ఒకసారి లాయల్టీ బోనస్ పెరగాలి. సో అంటే ఇప్పుడు 3 నెలల జీతం రాలేదంటున్నారు కాబట్టి ఇంతకు ముందు కేసీఆర్ ప్రభుత్వంలో ఎట్లా? కేసీఆర్ ప్రభుత్వంలో కూడా ఇలానే జరిగిందండి. ఎప్పుడు రెగ్యులర్ జీతాలు అనేది పడలేదు, అప్పుడు పడలేదు, ఇప్పుడు పడలేదు. గవర్నమెంట్ మారితే మా బతుకులు మారుతాయి అనుకొని మేము కాంగ్రెస్ గవర్నమెంట్ కొని ఓటేసి మేము గెలిపించుకున్నందుకు ఈ రోజు మాకు బుద్ధి వచ్చిందండి. స్టేట్ లో NHM ఎంప్లాయీస్ లో 17,500 పై చిలుకు ఎంప్లాయీస్ లో 80% ఫీమేల్ స్టాఫే ఉంటారు. వాళ్ళకి 180 రోజులు కూడిన పెయిడ్ మెటర్నిటీ లీవ్స్ ఇవ్వాలి. మేము ఈ డిమాండ్ ని గత 20 సంవత్సరాల నుండి చెప్తున్నాం, అయినా కూడా దాన్ని పట్టించుకోవట్లేదు. అంటే ఫీమేల్స్ చూడరా, వాళ్ళు ప్రెగ్నెంట్ అయ్యి 3 నెలలు 6 నెలలు ఇంట్లో రెస్ట్ తీసుకుంటే వాళ్ళకి 0 పేమెంట్. మరి వాళ్ళ కుటుంబం వాళ్ళు ఎట్లా తీసుకోవాలి? సో మాకు తక్షణమే మాకు ఈ 5 డిమాండ్స్ ఏదైతే ఉందో ఇవన్నీ 80% తీసుకోవాలి. ఫస్ట్ డిమాండ్ వెంటనే మాకు పెండింగ్ ఉన్న 3 నెలల జీతాలు, ఏరియర్స్, 5% ఇంక్రిమెంట్, 8% లాయల్టీ బోనస్, సమాన పనికి సమాన వేతనం, 180 రోజుల ఫీమేల్ మెటర్నిటీ లీవ్, పెయిడ్ మెటర్నిటీ లీవ్ కావాలి ఎట్టి పరిస్థితుల్లో. అలాగనే ఏ కండిషన్ లేకుండా NHM ఎంప్లాయీస్ అందరినీ రెగ్యులరైజ్ చేయాలి ఎట్టి పరిస్థితుల్లో. సో ఒకటండి, మేము గత 15 నుండి 20 సంవత్సరాల నుండి కాంట్రాక్ట్ ఉద్యోగులుగా ఈ ప్రభుత్వంలో పనిచేస్తున్నాం. మా సమస్యలు ఏంటంటే మాకు ఏ రోజు కూడా నెలకు 1వ తేదీ నుండి 5వ తేదీ వరకు జీతాలు రావు. ఈ ప్రస్తుత పరిస్థితుల్లో 2 నెలల నుండి జీతాలు లేవు, ఈ నెలతో కలుపుకుంటే 3 నెలలు. ఇంకొకటి ఏంటంటే ప్రభుత్వము మమ్మల్ని చిన్నచూపు చూస్తుంది. ఎప్పుడు ఇంతకుముందు కరోనాలో పనిచేసినప్పుడేమో మమ్మల్ని పూలు పెట్టి ఇది చేశారు, మమ్మల్ని బాగా పొగిడారు. ఇప్పుడు కనీసం తినడానికి తిండి లేని పరిస్థితుల్లో 3 నెలల నుండి జీతాలు లేవండి. 3 నెలల నుండి జీతాలు లేకుంటే ఎట్లా బ్రతకాలి? గత ప్రభుత్వంలో ఎట్లుండేది మీ పని? అన్ని ప్రభుత్వాలు అంతేనండి. ఈ ప్రభుత్వం ఏముంది, ఆ ప్రభుత్వం ఏముంది. గత ప్రభుత్వంలో అంతో కొంత జీతాలు వచ్చినాయి కాదనట్లేదు, కానీ మాకు సమాన పనికి సమాన వేతనం గత ప్రభుత్వం కల్పించలేదు, వీళ్ళు మమ్మల్ని గుర్తించట్లేదు. మరి మేము 15-20 సంవత్సరాలుగా కలిసి పనిచేస్తున్నాం. మాకు జీవిత బీమా లేదు, మాకు ఆరోగ్య బీమా లేదు, మాకు ఎటువంటి సౌకర్యాలు కల్పించరు, కానీ పని మాత్రం ఖచ్చితంగా అడుగుతారు. ఈ పని వేళలు ఏముంటాయి? మీకు జీతం ఎంత? పని వేళలు ఫస్ట్ నుండి మాకు మార్నింగ్ 9 to 5 వరకు ఉంటాయండి. రౌండ్ ద క్లాక్ కూడా కొన్నిసార్లు ఉంటాయి, కొన్ని హాస్పిటల్స్ ఉన్నాయి, రౌండ్ ద క్లాక్ కూడా పనిచేస్తాము. కానీ మాకు వేతనాల దగ్గరికి వచ్చేసరికి మేము రెగ్యులర్ వాళ్ళకంటే ఎక్కువగా పనిచేస్తాం, కానీ మాకు మాత్రం దాంట్లో 10 నుండి 20% మాత్రమే జీతాలు ఇస్తున్నారు.
ఎలా బ్రతకాలి ఈ కాలంలో ఈ పెరుగుతున్న ధరల్లో మా బ్రతుకులు ఎట్లా కావాలి? స్కూల్ ఫీజులు కట్టలేక, ఈ 3 నెలలుగా స్కూల్ ఫీజులు కట్టలేక, పిల్లలకు తిండి పెట్టలేక చచ్చిపోతున్నాం. మరి మా పరిస్థితిని ఎవరు అర్థం చేసుకుంటారు? ఇకపై మమ్మల్ని అర్థం చేసుకొని మాకు సమాన పనికి సమాన వేతనం, ఏదైతే సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం కల్పించాలని ఇచ్చిందో రూలింగ్ ఇచ్చిందో అది మాకు ఇంప్లిమెంట్ చేయాలని ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. లేదా ఇకపై నుండి మాకు కనుక మా డిమాండ్లు నెరవేర్చని క్షణంలో మేము నిరవధిక సమ్మెకి వెళ్తాము. అవసరం అనుకుంటే నిరవధిక నిరాహార దీక్షకు కూడా దిగడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మాకు ఇంతకు ముందు ఒక జీవో ఇచ్చారు ప్రభుత్వం, 1195 జీవో అని ఇచ్చి దాంట్లో బేసిక్ పే పెంచారు. కానీ ఆ బేసిక్ పేని ఇప్పటి వరకు అమలు చేయలేదు. జూలైలో ఇచ్చారు ఆ జీవో, గవర్నమెంట్ ఆర్డర్. జీవోకు దిక్కులేదు. మీరు జీవో ఇస్తారు, ఆ జీవోని మీరు పాటించరు, దాన్ని ఇంప్లిమెంట్ చేయరు. మరి మీరేం చేస్తున్నట్టు? అంటే మా పట్ల వివక్ష చూపుతున్నట్లే కదా. అందరూ ప్రభుత్వ ఉద్యోగుల్లాగా మేము కాదా? మేము ప్రభుత్వంలో పని చేయట్లేదా? మేము ప్రభుత్వానికి సపోర్ట్ చేయట్లేదా? మరి ఏ విధంగా సపోర్ట్ చేయట్లేదో మరి మీరే చెప్పాలి. కాబట్టి మా ఒకటే విన్నపం ఏంటంటే, మా ప్రధాన డిమాండ్లు, మేమేమో గొంతెమ్మ కోరికలు కోరట్లేదు, లేనిపోని కావాలని కోరట్లేదు. మాకు కావలసిన హక్కుల గురించి మేము కొట్లాడుతున్నాం. దయచేసి ఇకపైనా అర్థం చేసుకోండి, లేదా మేము నిరవధిక సమ్మెకు, నిరవధిక నిరాహార దీక్ష పోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఏం చెప్పాలనుకుంటున్నారండి ప్రభుత్వానికి దీని ద్వారా? మేడం లాస్ట్ ఈ మంత్తో కలుపుకుంటే 3 months సాలరీస్ మేడం. కానీ ఎంత అవస్థ పడుతున్నారంటే ఒక్కొక్కరు మేము ఒక 17,000 మంది ఎంప్లాయీస్ ఉన్నాం మేడం. ఒక్కొక్కరికి అసలు సాలని జీతాలతోని ఎంత పరిస్థితి ఎంత దయనంగా ఉన్నదంటే చాలా ఘోరంగా ఉన్నది మేడం. ఇప్పుడు అసలు 3 నెలల నుంచి జీతం లేపే వరకు ఏం చేయక ఇవాళ మొత్తం 33 జిల్లాల నుంచి అందరు ఇంకా వస్తున్నారు మేడం. ఈ అందరూ ప్రతి ఒక్కరు కూడా ఎక్కడెక్కడ అంతా కూడా ఆపేశారు, పోలీసులు ఆపేశారు, రాకుండా చేసేశారు. మాకు ఎట్టి పరిస్థితుల్లో మాత్రం ఇప్పుడు ఈ 3 నెలల జీతం మాకు ఇమీడియట్లీ ఇప్పారా మేడం. NHM లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరూ 17,000 చిల్లర ఉన్నారు. NHM ఎంప్లాయీస్ అతి తక్కువ జీతాన్ని చేసేది అంటే ఓన్లీ NHM ఎంప్లాయీసే. దాదాపుగా మాకు 2 నెలల నుండి వేతనాలు అందుతలేవు. అందరు జీతాల మీద డిపెండ్ అయి ఉన్న వాళ్ళే. మరియు మళ్ళీ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి చాలా పని భారం ఉన్నది. జాబ్ చాట్లో ఒకటి ఉన్నది, చేసే పని ఒకటి ఉన్నది. కనీసము ఇప్పటి వరకు కొంతమంది ఎంప్లాయీస్ 25 సంవత్సరాల నుండి ఇందులో చేస్తున్నారు. కనీసము ఇప్పటి వరకు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ లేదు, హెల్త్ కార్డ్స్ లేదు. మేము కూడా గవర్నమెంట్ సెక్టార్లో చేస్తున్నాము కాబట్టి ఇప్పటి వరకు కూడా మేము కొన్ని తెల్లారి లేస్తే మాత్రము కొన్ని 100 కిలోమీటర్ల జర్నీ చేస్తాము. ప్రమాద శాస్త్రి మాకు ఏమన్నా అయితే కనీసం ఇప్పటి వరకు జీవిత బీమా లేదు, ఆరోగ్య బీమా లేదు. ప్రమాద శాస్త్రి చనిపోతే మా కుటుంబాన్ని ఆదుకోవడానికి కనీసం ఇప్పటి వరకు ఇన్సూరెన్స్ లేదు. 70% మంది NHM ఎంప్లాయీస్ ఉన్నారు. ఇందులో ఓన్లీ మహిళలు NHM ఎంప్లాయీస్ లో ఓన్లీ 80% మంది మహిళా ఉద్యోగస్తులు ఉన్నారు. వాళ్ళకి వేతనంతో కూడిన మెటర్నిటీ లీవ్స్ లేవు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి ప్రతి నెల జీతం వస్తుంది. రాజకీయ నాయకులు తీసుకున్నారు ప్రతి నెల జీతము. కనీసం మాకు 1 నెల జీతం వాళ్ళ జీతం తీసి మాకు ఇవ్వచ్చు కదా. మేము పిల్లల ఫీజులు కట్టుకోవడానికి ఇబ్బంది అవుతుంది, ఇంటి అద్దె కట్టుకోవడానికి, నిత్యావసర వస్తువులు, ఏమన్నా మాకు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ప్రైవేట్ హాస్పిటల్కి అయ్యి లక్షలు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. గవర్నమెంట్ Justice!